అలాగే కొంతమంది అరగంటకి ఒకటి చొప్పున సిగరెట్ లేదంటే బీడీనో కాలుస్తుంటారు. మరికొందరిది మద్యం బాపతు. ఈ అలవాట్లన్నీ కూడా కడుపులో గ్యాస్ను పెంచేవే. ఫలితంగా అజీర్తి చేయడం అనేది నిత్యకృత్యం అయిపోతుంది. వీటికి తోడు మానసిక ఆందోళనలు, ఒత్తిళ్లు కూడా అజీర్తి సమస్యను తెచ్చిపెడుతుంటాయి. ఇక పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ మందులు వాడే వాళ్లలో కూడా అజీర్తి బాధలు ఎక్కువగానే కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు అజీర్తి బాధల నుంచి ఉపశమనం కోసం ఆయుర్వేదం కొన్ని చిట్కాలను చెబుతుంది. చిట్కాలు, అజీర్ణానికి చిట్కాలు చాలా చక్కగా పనిచేస్తాయి. అలాంటి వాటిలో అజమోదము అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అజమోదము అంటే వాములో ఒక రకము, అది మనం ఇంట్లో తెచ్చి పెట్టుకోవచ్చు. అలాగే దాంట్లో అజమోదం నుంచి అర్కం అనేది తయారు చేస్తారు. అంటే అజమోదాన్ని నుంచి డిస్టిలేషన్ ద్వారా తీసిన లిక్విడ్ని కూడా చంటి పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఇవ్వచ్చు. దీన్ని మీరు వాముని కూడా వాడుకోవచ్చు. ఆ వాముని మీరు వేయించి పొడి చేసి ఆ పొడిని తీసుకోవడమా, లేదా అంటే వాముని మీరు కషాయంగా కాచి ఆ కషాయాన్ని ప్రతి ఒక్క అరగంటకి తీసుకోవడం ద్వారా కూడా సహాయపడుతూ ఉంటుంది. అలాగే ఇంగువ ఒక 3 నుంచి 4 చిటికలు, అలాగే వాము ఒక అర చెంచాడు, జీలకర్ర ఒక అర చెంచాడు, సైంధవలవణం ఒక అర చెంచాడు, అలాగే పిప్పళ్ళు ఒక అర చెంచాడు, సొంటి ఒక అర చెంచాడు, మిరియాలు ఒక అర చెంచాడు. ఇవన్నీ కూడా మీరు సమపాళ్లలో తీసుకుని వీటిని మీరు కలిపి ఒక పెద్ద గ్లాసుడు మంచినీళ్ళలో దాన్ని కలిపి తీసుకుంటే, గోరువెచ్చటి నీళ్ళలో కనుక తీసుకుంటే కనుక, అంటే కొంచెం సిప్ చేస్తూ ఉంటే కనుక చాలా త్వరగా గ్యాస్ తగ్గిపోతుంది. ఆ యొక్క అజీర్ణం రిలీవ్ అవుతుంది, కడుపు ఉబ్బరం తగ్గుతుంది, సాధారణ స్థితికి వస్తారు. ఇది కాకుండా ఉంటే మీకు హింగ్వాష్టక చూర్ణం అని బయట మార్కెట్లో దొరుకుతుంది, దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది సేఫ్. ఇది 1/4 టీ స్పూన్ గోరువెచ్చటి నీళ్ళలో తీసుకోవడం ద్వారా మంచి గుణం ఉంటుంది. అలాగే దానిమ్మ బెరడు తీసుకుని దాన్ని కషాయంగా కాచి ఆ కషాయాన్ని కొంచెం తీసుకుంటే కూడా అజీర్ణం తగ్గుతుంది. అలాగే మనకి ఇళ్లలో సొంటి, అలాగే కరక్కాయ, బెల్లం సమానంగా కలిపి ఈ రెండు కూడా కలిపి తీసుకుంటే కూడా అజీర్ణం తగ్గుతుంది. ఎందుకంటే అజీర్ణాన్ని కరక్కాయ చాలా అద్భుతమైన ఔషధంగా ఆయుర్వేదంలో చెప్పారు. ఇష్టమైన వంటకాలు మరీ ఎక్కువగా తిన్నప్పుడు, టీ, కాఫీలు ఎక్కువసార్లు తాగినప్పుడు అజీర్తి చేస్తే పెద్దగా కంగారు పడనక్కర్లేదు. అయితే అన్నిసార్లు అజీర్తిని ఇలా పట్టించుకోకుండా వదిలేయలేం. ఎందుకంటే జీర్ణ వ్యవస్థలో అల్సర్లు ఉన్నా, అన్నవాహికలో సమస్యలున్నా కూడా అజీర్తి చేస్తుంటుంది. కడుపులో పురుగులున్నా కూడా అజీర్తి చేయొచ్చు. మధుమేహం, థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్లలో కూడా ఎక్కువగా అజీర్తి చేస్తుంటుంది. అందుకే అజీర్తితో పాటు బరువు తగ్గడం, వాంతులు కావడం, అన్నం నమిలి మింగడం కష్టంగా ఉండటం, విరేచనంలో రక్తం రావడం, రక్తహీనత లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన వైద్యం తీసుకోవాలి. అజీర్ణానికి చికిత్స చేసేటప్పుడు ముందుగా వాళ్ళకి ఎటువంటి సమస్య ఉందో దానికి సంబంధించిన అజీర్ణానికి చికిత్స ఇస్తూ ఉంటాము. దీనికి దీపన, పాచన, వమన, విరేచన కర్మలు అనేవి చేస్తూ ఉంటాము. ఎందుకంటే బాగా కడుపు ఉబ్బరంగా వచ్చేసి వాళ్ళు కింద కూర్చోలేక నుంచులను వమన కర్మ అనేది చేస్తాము. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళు మలబద్ధకంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు విరేచన కర్మ అనేది చేస్తూ ఉంటాము. సో అలాగే దీపన, పాచన ముందుగా ఏంటంటే వీళ్ళకి కొంతమందికి ఫస్ట్ నుంచి కూడా ఫ్యాటీ లివర్ అనే కండిషన్ ఉంటుంది. అలాంటప్పుడు దానికి లివర్ సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి దాన్ని సరిపడా మందులు ఇస్తుంటాం. ముఖ్యంగా నేల ఉసిరి లాంటివి, కటుక రోహిణి లాంటివి ఇస్తూ ఉంటాము. ఇలా కాకుండా ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి. అంటే ఏంటి, భాస్కర్ లవణ చూర్ణం అని, అంటే దీపనం, ఆకలిని పెంచే ఔషధాలు. అలాగే కొన్ని ఔషధాలు ఏంటంటే హింగ్వాష్టక చూర్ణం లాంటిది, అంటే ఇది మనకి అగ్నిని పెంచేది, గ్యాస్ని తగ్గించేందుకు సహాయపడుతుంది. అలాగే కొన్ని రసయోగాలు ఉంటాయి, అవి మటుకు డాక్టర్ సలహా ప్రకారం వాడవలసి ఉంటుంది. అజీర్తి అందరిలోనూ కనిపిస్తుంది. అయితే మామూలుగా అజీర్ణం చేస్తే పెద్దగా కంగారు పడాల్సిన పనేం ఉండదు. అయితే అజీర్తి అనేది కడుపులో ఉన్న సమస్యలకు సంకేతంగా బయటపడితే మాత్రం దానికి సరైన వైద్యం తీసుకోవాలి.